వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇది చిక్మంగళూరు ట్రిప్ లాస్ట్ వీడియో. సో ఇప్పటికే లేట్ అయిపోయింది పెట్టడం. లాస్ట్ 2 వీడియోస్ ఆల్రెడీ పెట్టిన నా ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఫస్ట్ ఆ 2 వీడియోస్ చూసినాక కంటిన్యూషన్ ఈ వీడియో చూడండి. సో ఇప్పటికే లేట్ అయిపోయింది వీడియో పెట్టడము. అండ్ ఈ ట్రిప్ లాస్ట్ డే అనమాట. సో లాస్ట్ డే మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో 2 ప్లేసెస్ చూసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోదాం అనేసి స్టార్ట్ అయినాం అనమాట. ఏమేమి ప్లేసెస్ కవర్ చేసినామో అవన్నీ మీతో షేర్ చేస్తా. ఎందుకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూసేవాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది సెకండ్ డే రోజు వ్యూ పాయింట్స్ అండ్ వాటర్ ఫాల్స్ అవన్నీ చూసుకొని నైట్ అయింది. ఇంకొక హోమ్ స్టేకి వచ్చినాం అనమాట. సో ఆ హోమ్ స్టేనే ఇంకా లగేజ్ అంతా రూమ్స్లో పెట్టేసి ఇంకా కాఫీ పెట్టిమనంటే ఇంకా వాళ్ళు కాఫీ పెట్టి పంపించారు అనమాట. అండ్ స్నాక్స్ కూడా అనేసి మిర్చి బజ్జీ పంపినరు. సో ఇంకా అవి తినుకుంటూ కాఫీ తాగుతూ అట్లా కూర్చున్నాం. కాసేపు రెస్ట్ తీసుకున్నాం. పొద్దున్న నుంచి ఫుల్గా టైర్డ్ అయిపోయినాం కదా. ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా తినలేదు ఎవరము. సో ఇంకా ఈ హోమ్ స్టేకి వచ్చినాక ఇట్లా కాసేపు రెస్ట్ తీసుకొని ఆ బాల్కనీ చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. చూపిస్తాం మీకు కూడా ఈ హోమ్ స్టే రూమ్ టూర్ అంతా చూపిస్తా. సో మేము పిల్లలతో కలిసి 10 మెంబర్స్ ఉన్నాం కదా. యాక్చువల్గా అది ఒక 4-5 రూమ్స్ ఏమో ఉన్నాయి. బెడ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా పెద్ద ఫ్యామిలీస్ వస్తే ఒక 15-20 మెంబర్స్ వస్తే ఈజీగా ఏమంటారు సరిపోతుంది. సో ఇంకా ఆ రోజు మండే కాబట్టి ఇంకా ఎవరు లేరు అనేసి మొత్తం అదంతా ఆ పైన పార్ట్ అంతా మాకే ఇచ్చేసాను అనమాట. బెడ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ప్రతి రూమ్కి బాల్కనీస్ ఉన్నాయి. బాల్కనీస్ వ్యూస్ చాలా, వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఆ రోజు మేము నైట్ వచ్చినాం కదా, ఇంకా సరిగ్గా చూడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ చూసి అసలు 2 డేస్ ఇక్కడే ఉంటే అయిపోతుండే. కాకపోతే మేము చెప్పినా కదా ఆల్రెడీ కొంచెం డైలమాలో ఉండే, అందుకే మాకు ఒకటే ప్లేస్లో దొరకలేదనమాట. కంటిన్యూస్గా 2 చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఇంకా నైట్ ఫ్రెష్ అయిపోయి అంత కిందికి వచ్చినాం అనమాట. ఇక్కడ కూడా క్యాంప్ ఫైర్ పెట్టిండ్రు. ఇంకా పిల్లలంతా ఫ్రెష్ అయిపోయి మంచిగా వేడి నీళ్ళతో స్నానం చేసి ఇక్కడ ఫ్రెష్ అయిపోయినాం కదా. సో ఫ్రెష్ అయిపోయాక ఇంకా ఫుడ్ అరేంజ్ చేసేలోపు క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసిండ్రు అక్కడ. సరే ఇంకా పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తున్నాం అనమాట. పిల్లలకి ఇది బాగా నచ్చింది. మా త్రిష్కకి అయితే వీటికి పేర్లు పెట్టింది అనమాట. సీక్రెట్ రూమ్స్ అంటే మౌంటైన్స్ అక్కడెక్కడో దూరం ఉంది కదా. సో ఎవరు లేని ప్లేస్లో ఉంది కాబట్టి ఆ సీక్రెట్ రూమ్ అంట అదే పేరు పెట్టింది. సో సీక్రెట్ రూమ్స్ చాలా బాగున్నాయి. నేను ఎక్కడే ఉంటా రాను అనేసి వచ్చేటప్పుడు మళ్ళీ ఇప్పటికే గుర్తు చేస్తుంది. మార్నింగ్ కూడా గుర్తు చేసింది, అమ్మ మళ్ళీ సీక్రెట్ రూమ్కి వెళ్దాం మనం అని. అంటే మళ్ళీ హాలిడేస్లో వెళ్దాంలే అనేసి ఇంకా నైట్ ఇక కాసేపు డిన్నర్ చేసి ఇంకా కాసేపు ఉండి ఇంకా వెళ్ళి పడుకున్నాం అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అసలు తొందరగానే బయలుదేరినాము. ఇంకా లేట్ అయినా కానీ ఇంకా మళ్ళీ వెళ్ళాలి కదా, ఇంటికి స్టార్ట్ అవ్వాలనేసి తొందరనే లేచినాము. లేచి ఫ్రెష్ అయిపోయి అందరం ఇంకా మళ్ళీ కాఫీ పంపించారు. సో ఇంకా కాఫీ తాగుతూ మిగతా వాళ్ళు రెడీ అవుతున్నారు. అండ్ సో ఇక్కడ తేజ నేను కాఫీ తాగుతున్నాము. మార్నింగ్ భలే ఉంది అసలు. ఇంత ఏ శబ్దం లేదు, ప్రశాంతంగా పీస్ఫుల్గా చెట్లు ఆ సౌండ్ అసలు భలే అనిపించింది. నైట్ కూడా భయం ఏమీ అనిపించలేదు, బాగుండే అసలు, చాలా బాగుంది. ఫ్రెండ్స్తోని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇలాంటి ప్లేసెస్లో వస్తే. సో ఆ పైన ఉన్నామన్నమాట మేము. ఇది కింద అయితే ఈ హోమ్ స్టే పేరు ఏంటంటే ద ఇంచారా హోమ్ స్టే అనమాట. ఫస్ట్ ఇదే అనుకున్నాము, బుక్ చేసుకున్నాము కూడా. కాకపోతే మళ్ళీ మాకు కొంచెం డైలమా ఉండేసరికి ఇక వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసారు అనమాట. సో అది మొత్తానికి ఇందులోనైతే ఉండగలిగాం మేము. సో బ్రేక్ఫాస్ట్ వాళ్ళే పెట్టాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, నైట్ డిన్నర్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. సో ఇది ఇడ్లీ అండ్ సేమియా పెట్టిందనమాట బ్రేక్ఫాస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మేము స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి మొత్తం వ్యూ అంతా తీసుకుందాము, వీడియో తీసుకుందాము, మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీసిన అనమాట. సో ఇట్లా అటు 2 సైడ్స్ ఉన్నాయి. పైన రూమ్స్ చాలానే ఉన్నట్టున్నాయి. మాకు ఇచ్చిన రూమ్స్ ఏమో బ్యాక్ సైడ్ ఉన్నాయి, అటు రైట్ సైడ్ అటు బ్యాక్ ఉన్నాయి. ఇదేమో ఫ్రంట్ వ్యూ అనమాట. ఓనర్స్ ఇట్లా ఎవరైనా ఉంటారు కావచ్చు నాకు తెలిసి. సో ఇదంతా వ్యూ. అటు రైట్ సైడ్ అంతా క్యాంప్ ఫైర్ పెట్టడానికి ప్లేస్ అనమాట. అక్కడ అంతా ఖాళీ ప్లేస్ ఉంది, చైర్స్ వేసి క్యాంప్ ఫైర్ పెట్టడానికి ఉందన్నమాట. భలే చెట్లు, గ్రీనరీ అంతా బాగున్నాయి. ఇంకా పొడుగు చెట్లు, అవి ఏం చెట్లు కానీ చాలా పొడుగు ఉన్నాయి. నైట్ టైం ఆ చెట్ల మధ్యలో నుంచి చందమామ, కింద క్యాంప్ ఫైర్ అసలు భలే ఉండే. ఎంత నిశ్శబ్దం అంటే ఏమంటారు, ఏదో హారర్ సినిమాలో ఇట్లా నిశ్శబ్దంగా ఉంటే ఎట్లుంటుంది అట్లా అనిపించింది. కొంచెం భయం వేసింది కానీ ఇక అందరం ఉన్నాం కాబట్టి ఓకే పర్లేదు, మంచిగా అనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది.
ఇంకా ఇది ఇలా ఇక టిఫిన్ చేసినాము. ఇంకా వెహికల్ ఎక్కే ముందు అట్లా కొన్ని స్నాప్స్ తీసుకుందాము, కొన్ని వీడియోస్ తీసుకుందాం, ర్యాపప్ చేద్దాము మన ట్రిప్ అని చెప్పేసి ఇట్లా చిన్నగా వీడియో తీస్తున్నాం అనమాట. ఇంకా వీడియో తీసుకొని ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి హోమ్ స్టేకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ హోమ్ స్టేస్ అనేవి లోపలికి ఉంటాయి కదా, ఆ వే అనేది చాలా నారో ఉంటుంది, పెద్ద పెద్ద వెహికల్స్ రావు. ఈ టెంపో ట్రావెలర్ కూడా రాలేదు, కిందనే అటు ముందు పెట్టండి వేరే జీప్ పంపిస్తాము పైకి రండి అని అంటే నైట్ అట్లనే వచ్చినాం అన్నమాట. దెన్ మార్నింగ్ కూడా అట్లనే వెళ్దాం అనుకున్నాం, కానీ మార్నింగ్ వచ్చేసరికి టెంపో ట్రావెలర్ పైకి వచ్చేసింది. అసలు మా డ్రైవర్ ఏమన్నా డ్రైవరా, ప్రో డ్రైవర్, 30+ ఎక్స్పీరియన్స్ అట, అసలు సూపర్ అంటే సూపర్ డ్రైవర్. దెన్ నెక్స్ట్ ఇక్కడ సిరి కెఫే అంట, ఇది టూరిస్ట్ స్పాట్ లాగా. అంటే ఏం స్పెషాలిటీ అంటే ఒకటే స్టోన్ మీద ఈ లేడీని ఇట్లా చెక్కిరంట, సో అది ఫేమస్. అండ్ ఇక్కడ షాపింగ్ చేసినాము, మన కాఫీ పౌడర్, టీ పౌడర్ అవి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కాఫీ సరే ఇక్కడ వరకు వచ్చినాం కదా, కాఫీ బీన్స్ అట్లా ఏం దొరకలేదు, కానీ కాఫీ పౌడర్ డిఫరెంట్ అట్లా ఫ్లేవర్స్ స్ట్రాంగ్ అని ఇంకేమేమో ఉన్నాయి. సరే అని కొంచెం సేపు అట్లా చూసి చిన్నగా షాపింగ్ చేసినాము. షాపింగ్ అంటే ఏం లేదు, కాఫీ పౌడర్ తీసుకున్నాము, ఇంకా వేరే ఇంకా ఏమంటారు హోమ్ మేడ్ చాక్లెట్స్ అని మేము ఇంకా మసాలాస్ అని అవి ఇవి ఉన్నాయి. ఇంకా అవి ఏం కొనలేదు, జస్ట్ చూసినాం అనమాట. రేట్స్ అయితే అసలు చాలా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ అట్లా విండో షాపింగ్ లాగా చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఇక్కడ బాగుంది వ్యూ, అందరు ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ దిగి అట్లా కాఫీ దాకా వెళ్తున్నారు అనమాట. సో సరే ఇది కూడా చూద్దాం అనేసి, ముందు రోజు వెళ్తే ఈవినింగ్ 6 వరకే క్లోజ్ అంట, సరే అని ఇంకా నెక్స్ట్ డే వచ్చినాం అనమాట. దెన్ అక్కడ నుండి దారిలో బేలూరులో ఈ చెన్నకేశవ టెంపుల్ చాలా బాగుంటుందని తేజ వాళ్ళ ఫ్రెండ్ చెప్తే, సో దారిలో వెళ్ళినాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది, ఎంత పెద్దగా స్పేషియస్గా ఉందో అసలు టెంపుల్ చూడండి మీరే. చాలా అంటే చాలా పెద్దగా ఉంది, ఎంత నీట్గా ఉందో మెయింటెనెన్స్ అయితే అసలు. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అసలు స్పెషల్గా మెన్షన్ చేయాల్సిందే, దగ్గర నుండి కూడా చూపిస్తా, చాలా బాగుంది. చుట్టూ చాలా పెద్ద ప్లేస్, మధ్యలో టెంపుల్, చెన్నకేశవుడు అంట. సో మేము వెళ్ళిన టైంకి క్లోజ్ ఉంది, ఇంకా 1 hour పడుతుంది ఓపెనింగ్ అని అన్నారు. సరే ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోవాలి కదా అనేసి సరే అని చూసినాం. అక్కడ పక్కన ఇంకో అమ్మవారి టెంపుల్ ఉంది లోపలనే, అట్లా అని మొత్తం చుట్టూ రౌండ్ వేసి ఆ పైనకి వెళ్ళి కూర్చున్నాము, ఫొటోస్ దిగినాము. అసలు ఎంత బాగుందో, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఈ టెంపుల్ మీలో ఎవరైనా చూసిర్రా, ఈ టెంపుల్ వెళ్ళినరా, ఎవరైనా వెళ్తే నాకు కమెంట్ చేయండి. అండ్ కర్ణాటక వాళ్ళు ఎవరైనా చూసేది ఉంటే కూడా కమెంట్ చేయండి ఇంగ్లీష్లో, నాకు కన్నడ రాదు. సో బాగుంది ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపించింది టెంపుల్, అదంతా ప్రశాంతంగా ఉంది. ఇంకా చాలామంది స్కూల్ పిల్లలు వాళ్ళందరూ వచ్చినారు అనమాట ఆ రోజు. మరి హాలిడే, ఆ రోజు గురునానక్ జయంతి అండ్ కార్తీక పౌర్ణమి, సో అట్లా చాలామంది పిల్లలు ఎక్స్కర్షన్కి అట్లా వచ్చిండ్రు. ఇంకా రష్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఫ్లో ఉందన్నమాట, ఒకటే దగ్గర జనాలు అట్లా ఆగి ఉండడం అట్లా ఏం లేదు. సో చూడండి టెంపుల్ మన వరంగల్ రామప్ప టెంపుల్ లాగా అనిపించింది కొంచెం. సో ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది, ఆ కార్వింగ్స్ అదంతా స్టోన్ మీద మొత్తం రాయి మీద చెక్కిందే, ఎంత బ్యూటిఫుల్గా చెక్కిర్రో అసలు. ఎంతైనా మన ఇండియా ఇట్లాంటి బ్యూటిఫుల్ టెంపుల్స్కి ఆర్కిటెక్చర్స్కి ఫేమస్ కదా, అసలు చూడాల్సిన టెంపుల్, చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు మిస్ చేయకండి. ఇదే మెయిన్ టెంపుల్ అనమాట, ఆ స్టెప్స్ ఎక్కి అట్లా లోపల పోతే లోపల గర్భగుడి ఉంటుంది. సో ఇట్లా ఇదంతా నడుచుకుంటూ వచ్చి అటు వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకున్నాం కొన్ని. ఇంకా ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తా చూడండి, ఆ స్టోన్ కార్వింగ్ అదంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చిన్న చిన్న విగ్రహాలు, ప్రతి రాయి మీద చిన్న చిన్న విగ్రహాలు, ఇట్లా చక్రము అవన్నీ ఉన్నాయి, భలే అనిపించింది, చూడాల్సిన ప్లేస్. సో ఇట్లా ఇక్కడ నుండి అటు ముందుకు వెళ్తే ముందట ఎంట్రన్స్ ఉంటుంది, చుట్టూ ఖాళీ ప్లేస్ అనమాట, భలే ఉంది వ్యూ అయితే. ఇంకా కొంచెం ఎండగా ఉంది ఆ రోజు, కానీ బాగా అనిపించింది. సో ఇట్లా లోపలికి వెళ్ళాలన్నమాట, లోపలికి వెళ్తే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇంకా ఇక్కడ అందరూ అక్కడ కూర్చొని గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. సో మేము కూడా తీసుకుందామని అక్కడ కూర్చున్నాము, ఫొటోస్ తీసుకున్నాము, కొంచెం వీడియో తీసుకున్నాము. అండ్ దెన్ గుడి చుట్టూ ఇట్లా తిరిగి మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాము. వచ్చి టెంపుల్ లోపల కూడా చూపిస్తాం మీకు, ఎంత బాగుందో అసలు దగ్గర నుండి చూడండి. ఈ టెంపుల్ లోపల పిల్లర్స్ కూడా అంతా గ్రనైట్ స్టోన్ అనుకుంటా, బ్లాక్ కలర్ స్టోన్ ఉంది, ఆ స్టోన్ మీదనే అంతా కార్వింగ్ ఉందన్నమాట. సో ఇది టెంపుల్ మధ్యలో అక్కడ కూర్చున్నారు అందరూ. పైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు, చల్లగా ఉంది లోపల.
ఇంకా వెయిట్ చేస్తున్నారు అక్కడ అందరు కూర్చొని, టెంపుల్ క్లోజ్ అని చెప్పిన కదా. సో ఇంకా మేము బయట నుంచి దండం పెట్టేసుకొని ఇంకా బయటికి వచ్చేసినాం. బయటికి వచ్చి ఇంకా అక్కడ కూర్చొని కాసేపు అట్లా నేచర్ని అంతా ఎంజాయ్ చేసినాం. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా, బాగా అనిపించింది. అట్లా కాసేపు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఆ ఎన్విరాన్మెంట్ అదంతా చాలా బాగా అనిపించింది. అండ్ ఎంత నీట్గా ఉందంటే టెంపుల్, అసలు ప్రెమిసెస్ అంతా గోడలకైనా స్టెప్స్ దగ్గర అయినా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది, బాగా అనిపించింది టెంపుల్స్ దగ్గర మొత్తానికి. ఇంకా బయట షాపింగ్ చేసినాము. టెంపుల్ బయట బ్రాస్ ఐడల్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళవి. ఎంత క్యూట్గా, ఎంత డీటెయిలింగ్గా చాలా భలే అనిపించినాయి. సో నేను లక్ష్మీదేవి తీసుకున్నా, బాగుండే. అన్ని దేవుళ్ళే ఉండే వాళ్ళ దగ్గర, బాగా అనిపించింది. అండ్ ఇది చిన్న కోనేరు. ఆ కోనేరులో చిన్న చిన్న తాబేళ్ళు ఉన్నాయి. అసలు ఇందులో కనిపించట్లేదు కానీ చిన్న చిన్న తాబేళ్ళు భలే ఉన్నాయి. సో ఇంకా క్లోజ్ చేసిండ్రు, అటు వెళ్ళడానికి లేదు. ఇంకా చూసేసి బయటికి వచ్చేసినాం. ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. స్టార్ట్ అయిపోయినాక నైట్ ఎప్పుడో ఇంకా 7 ఆ టైంకి మధ్యలో, ఇంకా అప్పటికి మన తెలంగాణ రాలేదు, కర్ణాటక బార్డర్ అనుకుంటా, బగీచా రెస్టారెంట్ అని ఉంటే ఇంకా అక్కడ ఫుడ్ బాగుంటుంది అని అంటే ప్యూర్ వెజ్ అని అన్నారు. సరే అనేసి ఇంకా అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసి కొంచెం వాష్రూమ్స్ అట్లా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. హైదరాబాద్ వచ్చేసరికి మార్నింగ్ 7:30 ఆ టైం అయింది. ఇంకా అప్పటికి ఇంకా అందరం ఎక్కడక్కడ డిస్పర్స్ అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిండ్రు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళిండ్రు. ఇంకా మేము అన్ప్యాకింగ్లో బిజీగా ఉండే అనమాట. సో ఇది మా చిక్మంగళూరు ట్రిప్. సో ఎలా అనిపించినాయి వీడియోస్, బాగున్నాయా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ త్రిషిక అండ్ అమ్మ. Please support me. Thank you. Bye bye.